అవును స్వప్న, ఇందాక ఏదో అన్నయ్య స్పోర్ట్స్ ప్రాక్టీస్ అన్నావు, ఎక్కడ ఏంటి? అవును బావా, తన రూమ్లోనే. రూమ్లోనా? రూమ్లో ఏం ప్రాక్టీస్ ఉంటుంది స్వప్న? అయ్యో బావా, సరే పద, నువ్వే చూస్తూ కానీ. ఓకే చలో. ఎహజీ ఆపు. అప్పటి నుంచి ఒక్కని ఆడుతూ ఏదో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లా సీరియస్ ఫేస్ పెడుతున్నావు. నీ ఎంగమ్మ, ఇది ఆడేది ప్యాక్ ఆట, ఇంత సీరియసా దానికి? అరే బావా, నువ్వెప్పుడు వచ్చినావు? ఎప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేవాళ్ళంగా మేమే. ఆపు నీ డైలాగ్. మీ చెల్లి కొట్టిందిలే కానీ ఏంట్రా ఈ పిచ్చి వేషాలు? స్పోర్ట్స్ ప్రాక్టీస్ బావా. ఒరే ఏంట్రా ఇది, ఇల్లంతా ఇలా అంటించావు? నీ పేకాట పిచ్చి తగలయ్యా. స్పోర్ట్స్ అనకూడదు, దీన్ని నీ దండం పెడతా. అదేంటి బావా, ఈ స్పోర్ట్స్ని ఎందుకు తక్కువ అంచనా ఇస్తాను? దీనికి ఎంత ప్రాక్టీస్ కావాలో తెలుసా? ఇలా అటు ఇటు నేను ఒక్కనే ఆడుతూ ఎంత కష్టపడతానో తెలుసా? దీంట్లో ఎంత నిష్ణాతుని అయ్యానో తెలుసా నీకు? ఏమనుకుంటాను బావా, నాకు టాలెంట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, రమ్మీ ఆడుతుంటే మూడో వ్యక్తి 4వ రౌండ్లో ఏ కార్డు వేస్తాడో చెప్పగలుగుతా. ఇంకో టాలెంట్ కూడా ఉన్నది బావా. నేను 3 ముక్కల ఆటలో ఎవరికి ఎన్ని ఎక్కాలు పడ్డాయి, ఎన్ని కార్డులు పడ్డాయి స్మెల్ చూసి చెప్పగలుగుతా బావా. అబ్బో, బాగానే ప్రాక్టీస్ చేసావురా. అంటే పేకాట్లో చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నావు అన్నమాట. అవును బావా, రోజు రాత్రి 2-3 గంటల వరకు క్లబ్లో పేకాడతా బావా. ఓ 10-15 గేమ్లు ఆడతా. అలా నేను 2-3 గేమ్లు నేనే గెలుతా బావా. 2-3? సూపర్ రా నువ్వు. దీన్ని పిచ్చి అనాలో అతి తెలివి అనాలో ఏం అర్థం కావట్లేదు నాకు. బావా ఏమనుకోకు బావా, నేను బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎల్లుండి మా వాడ వరల్డ్ కప్ ఉంది, లేకుంటే నేను ఊరంతా చుట్టేసేవాడిని. వాడ వరల్డ్ కప్పా? పర్లేదు నాయనా, నువ్వు ప్రాక్టీస్ చేసుకో, బాగా ప్రాక్టీస్ చేసుకో.